రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒక వ్యక్తి తన జననేంద్రియాల్ని కోల్పోయి ఇంట్లో నుంచి బయటకు వస్తున్న ఆ దృశ్యాల్ని మీరు క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. అయితే అదంతా కూడా బంగ్లాదేశ్లో జరిగింది. ఒక మహిళ తన భర్తతో గొడవలకి కారణంగా దానికి ఇక తాత్కాలికంగా పులి స్టాప్ పెట్టాలి అని చెప్పి అతని జననేంద్రియాల్ని కట్ చేసినట్టు కూడా ఇది న్యూస్ బయటకు వచ్చింది. విజువల్స్లో మనం క్లియర్గా చూడొచ్చు. ఒక సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఇది హల్చల్ అవుతుంది. ఒక వ్యక్తి బయటకు వచ్చాడు, తీవ్ర రక్తస్రావం జరుగుతోంది. పక్కనున్న స్థానికులు వచ్చారు. ఆ ఇంట్లో నుంచి కేకలు వినపడి తర్వాత వాళ్ళు అతన్ని ఆ తీవ్ర రక్తస్రావంతో చూసి భయపడి అక్కడి నుంచి పారిపోయారు. తర్వాత అతను ఏదైతే కట్ చేయబడినో ఆ జననేంద్రాలు ఉన్నాయో వాటిని పట్టుకుని అలా బయటికి వచ్చాడు. కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. వెనక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోపల నుంచి మళ్ళీ బయటకు వచ్చాడు. తర్వాత ఒక మహిళ కూడా వచ్చింది. సో ఇది ప్రస్తుతం బయట వైరల్ అవుతున్న వీడియో అది. అయితే బంగ్లాదేశ్కి సంబంధించి హనీఫ్, అతనికి 22 సంవత్సరాలు, వైఫ్ సుమియా, ఆమెకి 20 సంవత్సరాలు. సో వీళ్ళిద్దరికి పెళ్ళైనప్పటి దగ్గర నుంచి కూడా చాలా గొడవలు జరుగుతున్నాయి, విభేదాలు ఉన్నాయి. సో దీంతో ఇక అతన్ని ఎలా అయినా సరే వదిలించుకోవాలని చెప్పి అతను గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆమె ఒక కత్తెర తీసుకుని వెళ్ళి అతని జననేంద్రియాల్ని కట్ చేయడానికి ప్రయత్నించింది. వెంటనే మెలకు వచ్చిన అతను గట్టిగా కేకలు వేస్తూ పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే సగ భాగం తెగిపడింది. సో ఆ విజువల్స్ అన్ని కూడా మనం క్లియర్గా స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ వ్యక్తి ఎంతో బాధపడుతూ తీవ్ర రక్తస్రావం అవుతున్నా సరే ప్రాణాలను కాపాడుకోవడం కోసం అలానే బయటికి పరుగు పెట్టుకుంటూ వచ్చాడు. అప్పటికే చాలా తీవ్ర రక్తస్రావం జరిగింది. సో అక్కడున్న స్థానికులు వెంటనే దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు. అతని ప్రాణాలకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అయితే ఎవరైతే ఆ మహిళ ఉన్నారో ఆమె పారిపోతుంటే అక్కడ స్థానికులు పట్టుకుని పోలీసులకి అప్పచెప్పారు. అయితే ఈ వీడియోకి సంబంధించి ఇప్పుడు రకరకాలుగా చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడో బంగ్లాదేశ్లో జరిగింది కాదు, ఇది కేరళలోనే జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా కేరళలో ఎక్కడ జరిగింది అనేది కూడా నేను చాలా వెబ్సైట్స్లో చెక్ చేసే ప్రయత్నం చేశాను. కానీ ఎక్కడ కూడా నాకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాలేదు. అలాగే బంగ్లాదేశ్లో కూడా ఇది ఎక్కడ జరిగింది అనే విషయం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించా, దాని గురించి కూడా బయటకు రాలేదు. సో కేరళలో ఇలానే ఒక వ్యక్తి తరచుగా తన కూతురుల పైన అత్యాచారం చేస్తుంటే అతని భార్య తట్టుకోలేక కూతురులో కలిసి అతని జననేంద్రియాల్ని కట్ చేయడానికి ప్రయత్నించింది. ఆ వీడియో అంటూ కూడా ఒక వ్యక్తి పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. ఆ పోస్ట్కి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఇలా కొంతమంది ఏమో ఇది బంగ్లాదేశ్ దని, కొంతమంది ఏమో ఇది కేరళదని, ఇలా చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్న పరిస్థితి. కానీ ఇది ఎక్కడ జరిగింది, ఎగ్జాక్ట్గా ఎప్పుడు జరిగింది అనే విషయాలు అయితే మాత్రం బయటికి రాలేదు. కానీ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అర్థమవుతుంది ఇది ఖచ్చితంగా బంగ్లాదేశ్లోనే జరిగింది అని చెప్పి. ఎందుకంటే అక్కడ వారు వేసుకున్న ఆ డ్రెస్సింగ్ కానీ ఇదంతా కూడా ఎక్కువగా బంగ్లాదేశ్లోనే ఉంటుంది, కేరళలో ఆ రకంగా ఉండరు. సో అతని పేరు హనీఫ్ అంట, వైఫ్ పేరు సుమియా అంట. సో సుమియా ఆ హనీఫ్ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి అతని నుంచి తప్పించుకోవడానికి అతనికి ఏదో రకంగా హాని కలిగించి పారిపోవాలని చెప్పి ఈ రకంగా దాడికి పాల్పడినట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి. రైట్, ఒకసారి మనం విజువల్ని చూసే ప్రయత్నం చేద్దాం. డైరెక్ట్గా విజువల్ని మేము ప్లే చేయలేకున్నాం, ఎందుకంటే కొన్ని దృశ్యాలు మిమ్మల్ని ఖచ్చితంగా కలవరపరిచేటట్టుగా ఉంటాయి కాబట్టి ఆ దృశ్యాల్ని మేము చూపించలేకున్నాం. స్క్రీన్ షాట్స్ మీరు క్లియర్గా చూడొచ్చు. ఒక వ్యక్తి ఆ పంచ కట్టుకుని ముందు గట్టిగా కేకలేస్తున్నాడు ముందు, తర్వాత బయటకు వచ్చాడు. అక్కడ స్థానికులు పారిపోయారు. తీవ్ర రక్తస్రావంతో అతను బయటకు వచ్చాడు, గట్టిగా అరుస్తూ ఎవరైనా నన్ను కాపాడనంటూ కూడా అతను అక్కడ కేకలు వేస్తూ కొంచెం సగం దూరం ముందుకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అంటే తెగబడిన జననేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెచ్చుకోవడానికి మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆ దృశ్యం కూడా మీరు చూడొచ్చు క్లియర్గా. సో వెనక్కి మళ్ళీ అవి తెచ్చుకోవడానికి వెనక్కి ఇంట్లోకి వెళ్ళాడు. మళ్ళీ పరుగున మళ్ళీ అవి కూడా
చేత పట్టుకుని మళ్ళీ బయటకు వచ్చాడు, హాస్పిటల్కి వెళ్ళాడు. తర్వాత ఆ మహిళ ఆ పారిపోయే దృశ్యం కూడా మీరు చూడొచ్చు. చూసారా, ఆ మహిళతో గొడవ పడుతూ ఆ మహిళను కొడుతూ కనిపిస్తున్న ఆ దృశ్యం అది. ఆ మహిళను జుట్టు పట్టుకుని కొడుతూ కనిపిస్తున్న ఆ దృశ్యం అది. ఆ మహిళనే కట్ చేసింది. గొడవ జరుగుతుంది. అక్కడున్న స్థానికులు ఆమెని కొట్టే ప్రయత్నం చేశారు. అక్కడున్న స్థానికులందరూ కూడా ఆమెని గదిలో బంధించి ఇటు పారిపోకుండా ఉంచేందుకు ప్రయత్నించాడు. పాపం అతను చూడండి, అతను ఎంత ఇబ్బంది పడుతున్నాడు. అలా జననేంద్రియాలని కోల్పోయి తీవ్ర రక్తస్రావం అవుతూ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఆమె పారిపోకుండా గదిలో బంధించి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ డాక్టర్స్ అయితే మాత్రం ఆ తెగిపడిన ఆ జననేంద్రియాలని మళ్ళీ అతికించడం కష్టం అని చెప్పారు అనేది కూడా న్యూస్లో వచ్చిన సమాచారం. సో ఏదైనప్పటికీ ఇది చాలా చాలా దారుణమైన ఘటన. సో దీనిపైన వివిధ రకాలుగా చాలామంది స్పందన తెలియజేస్తూ ఉన్నారు. ఇది బంగ్లాదేశ్ కాదు, కేరళలోనే జరిగిందని చెప్పి. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారా, బాయిల్డ్ అందా అని చెప్పి ఒక వ్యక్తి he used to rape his 3 doctors on regular basis. This time he was trying to rape his 4th and old doctor, but all 3 elder doctor cut his private part. This is from Keralam. No prizes for guessing their religion అంటూ కూడా ఆయన పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. తర్వాత జుబేర్ ఎవరైతే ఉన్నారో ప్రముఖ జర్నలిస్ట్ వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేస్తారు కాబట్టి ఇప్పుడు. సో వారు ఫ్యాక్ట్ చెక్ చేయాలంటూ కూడా వారిని మెన్షన్ చేసి అతను పోస్ట్ చేసిన పరిస్థితి. సో ఆ వీడియో కాస్త ఈరోజు ఎక్స్ పేజ్లో విపరీతంగా వైరల్ అవుతుంది. సుమారుగా 20 లక్షల మంది దాన్ని చూశారు. సో చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు, నిజంగానే కేరళలో జరిగిందా, నిజంగానే అతను కూతుర్లపైన అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడా, ఒకవేళ అటువంటిదే జరిగితే ఆ కూతుర్లు ఆ తల్లి మంచి పనే చేస్తారంటూ కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఇది కేరళలో కాదు బంగ్లాదేశ్లో జరిగింది, భార్యాభర్తల మధ్య గొడవ జరగడం కారణంగా కొన్ని రోజుల నుంచి భార్య అతని చేష్టలు సహించలేక అతను ప్రైవేట్ పార్ట్ కట్ చేయడానికి ప్రయత్నించినట్టు కూడా మరి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్న పరిస్థితి. సో చూద్దాం ఇది ఎక్కడ జరిగింది ఏంటి అనేది కూడా క్లియర్గా నేను చెప్పేందుకు ప్రయత్నిస్తాను. ఏదైనప్పటికీ ఇది చాలా చాలా దారుణమైన ఘటన. ఆ తెగపడిన ఆ జననేంద్రియాల్ని మళ్ళీ అతికించడం అనేది కష్టమని డాక్టర్స్ తేల్చేశారు.